కనుక ఇంత జాగ్రత్తగా చేసింది మాత్రమే దైవానికి నివేదన చేయాలి. నివేదన చేసేటప్పుడు ఆ పరిసరాలు శుచిగా ఉండాలి. అది కూడా చాలామంది ఏం చేస్తారంటే వండిన దాన్ని వండినట్టు పెడతారు. అట్లా పెట్టకూడదండి. ఆయన కూడా గిన్నెలో తింటాడా, అందుకని ఒక పళ్ళెంలో పెట్టి దాని మీద అన్ని రకాల పదార్థాలు ఏముండారో అన్నీ వేసి, ఒట్టి అన్నమే తినలేరుగా ఎవరూను, ఏదో పప్పు కూర ఇత్యాదులన్నీ వేసి దాని మీద నెయ్యి అభికరించి పెరుగు చుక్క కూడా పక్కన వేసి, మనం ఏ రకంగా అయితే చుట్టూతా పరిశేచన చేస్తామో దైవానికి కూడా పరిశేచన చేసి, అంటే నీళ్లు చుట్టూ గాయత్రి మంత్రం చదువుతూ నీళ్లు చుట్టూ తిప్పుతారు కదా, అలా చేసి ఆ 5 ప్రాణాలకి ప్రాణాయ స్వహ, అపానాయ స్వహ, వ్యానాయ స్వహ, ఉదానాయ స్వహ, సమానాయ స్వహ అనేటటువంటి ప్రాణాహుతులతో స్వామివారికి నివేదన చేయాలి. ఇక్కడ ఇంకొక సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ పదార్థం పడితే ఆ పదార్థం దైవానికి నివేదన చేయకూడదు. సాధారణంగా తామసిక రాజసిక ఆహారాలు దేవుడికి నివేదన చేయరు. తామసిక ఆహారాలంటే నిన్న వండి పెట్టినవి, పర్యుషితము అంటారు, అంటే నిన్నటిది పాచిపోయింది. కానీ ఒక గిన్నెలో వండినటువంటి పదార్థం ముందు ఎవరికన్నా పెట్టేసి తర్వాత దేవుడికి నివేదన చేయడం కానీ అలా చేయకూడదు. అది కూడా మిగిలిపోయిన దాని కిందే లెక్క, ఎంగిలి చేసినటువంటి దాని కిందే లెక్క అవుతుంది. కనుక వండింది ముందు దేవుడికే నివేదన చేయాలి. దాంట్లో ఇలా తామసిక పదార్థాలంటే నిన్న వండినవి ఊరగాయలు, మనం ఎప్పుడో వండి పెట్టాం కదా, ఆ ఊరగాయలు అవన్నీ పాతవి, అవి వేయకూడదు. తర్వాత రాజసిక పదార్థాలు నివేదన వాడకూడదు. అంటే వెల్లుల్లి, ఉల్లి మొదలైనటువంటివి, ఇలాంటి పదార్థాలు దేవుడికి నివేదన చేయడానికి పనికిరావు. కనుక ఇవేమీ లేకుండా సాత్వికమైనటువంటి పదార్థాలు దేవుడికి నివేదన చేస్తూ, దీంట్లో ఇంకొక విశేషం ఉంటుందమ్మా, పక్కన కొంచెం ఉప్పు కొంచెం బెల్లం ముక్క వేస్తారు. ఎందుకంటే ఒకవేళ ఉప్పు తక్కువైతే స్వామి అది నంచుకుంటాడు, ఒకవేళ కారం అనిపిస్తే బెల్లం ముక్క నోట్లో పెట్టుకుంటాడు. పక్కన మంచినీళ్ళు కూడా పెట్టాలి. ఇది దేవుడికి నివేదన చేసేటటువంటి పద్ధతి.